కిరాక్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కిరాక్ న్యూస్. నేను మీ కడారి శ్రీనివాస్. రైట్, మనం బ్రేకింగ్ విషయాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్తూ తెలంగాణ యావత్ ప్రపంచాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు వైపు తిప్పించి కొన్ని వందల కోట్ల రూపాయలను కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఖర్చు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. దాని తర్వాత అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే కాళేశ్వరం మీద మేము దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పినట్టుగానే రేవంత్ రెడ్డి ఆపరేషన్ మొదలుపెట్టినట్టుగా మనకు మీడియా కథనాల ద్వారా తెలుస్తూ ఉంది. సో మనం ఒకసారి ఇదే విషయం మీద ఒక 5 నిమిషాలు మనం మాట్లాడుకుంటే, 12 బృందాలతో కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క రికార్డుల తనిఖీకి మొదలుపెట్టారు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఇప్పటికే దానికి సంబంధించిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈఎన్ఎస్ మురళీధర్ రావు ఆఫీసు దగ్గరలో ఉన్న రికార్డులన్నీ పూర్తిగా 12 బృందాలతోని అధికారులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి మనం చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అసలు మేడిగడ్డ కానీ, దాని తర్వాత కన్నెపల్లి కానీ, ఇక్కడ ఇలాంటి చోట్లలో ఎందుకు దెబ్బతిన్నది, దానివల్ల అవినీతి అక్రమాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి పూర్తిగా నిజాల్ని నిగ్గు తేల్చడానికి, అవినీతి అక్రమార్కులను పని పట్టడానికి రేవంత్ రెడ్డి గట్టిగానే యాక్షన్ తీసుకుంటున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి మిడ్ మానేర్ దగ్గర కూడా ఈ కాళేశ్వరానికి సంబంధించిన ఈ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ మనం ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క రికార్డులను గతంలోనే దొంగలు కాజేశారని, మాయం చేశారని, కేవలం రికార్డులనే పూర్తిగా ఎందుకు మాయం చేశారనే విషయాన్ని మనం ఆలోచిస్తే, ఇది కావాలనే ఒక తప్పుదో పట్టించడానికి గత ప్రభుత్వంలోని పాలకులు రికార్డులను మాయం చేయించినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. మొత్తానికి చూసుకుంటే ఎల్ఎండి కార్యాలయంలో చుట్టూ, అంటే ఉమ్మడి కరీంనగర్లో ఎల్ఎండి కార్యాలయం ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కార్యాలయాల్లో పూర్తిగా విలువైన డాక్యుమెంట్లను ఎందుకు మాయం చేశారనే విషయంల మీద 12 బృందాలు తెలంగాణ గవర్నమెంటు పూర్తిగా తనిఖీలు మొదలుపెట్టింది ఈ మధ్యాహ్నం నుంచే. ఇక కాళేశ్వరం మీద జరిగిన అవినీతి అక్రమాలు, ఎందుకంటే విలువైన పత్రాలు, ఎంతో విలువైన పత్రాలు, కోట్లలో ఉన్న ధనాన్ని ఎలా మాయం చేశారు, వేటి మీద లెక్కలు రాశారు, అవినీతి ఎట్లా జరిగింది అనేది పూర్తిగా డాటా తీయడానికి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలన్నీ పూర్తిగా బట్టబయలు చేయడానికి 12 బృందాలతోని తెలంగాణ గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కార్యాలయాలపై పూర్తిగా సోదాలు నిర్వహిస్తుంది. సో మొత్తానికి చూసుకుంటే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరెవరైతే అధికారులు కూడా పనిచేశారో, ఎవరెవరైతే ఇంజనీర్లు కూడా పనిచేశారో, ఎవరైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచ్చు బిగిసే తరుణం ఏర్పడుతుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మొత్తానికి చూసుకుంటే మహాదేవపూర్ ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో గట్టిగా సోదాలు నిర్వహిస్తున్నారు. విలువైన పత్రాలను కూడా వాళ్ళు పరిశీలిస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. మొత్తానికి మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌస్ సంబంధించిన డాక్యుమెంట్లు, విలువైన డాక్యుమెంట్లు అసలు అవి ఎక్కడికి పోయా, ఏ దొంగలు ఎత్తుకెళ్లారో అనే విషయం మీద పూర్తిగా మనకు బట్టబయలు కావాల్సింది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాల గురించే పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టు ఇది కేసీఆర్ యొక్క కలల ప్రాజెక్టు అని చెప్పేసి చాలా భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసి గత 9.5 ఏళ్లలో పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులను మళ్లించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది కేసీఆర్ గవర్నమెంట్. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఒక్క నెలలోనే సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క పత్రాలను, అంటే అన్ని పంప్ హౌసుల్లో ఉన్న పత్రాలను పరిశీలించడానికి ఆ కార్యాలయాల్లో మాత్రం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పూర్తిగా సోదాలు నిర్వహిస్తున్నారు. 12 ప్రత్యేక బృందాలను కూడా అక్కడ సోదాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తానికి కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తుంటే ఇప్పటికే బీఆర్ఎస్ నేతల్లో ఒక గుబురు మొదలైందనే చెప్పాలి. ఎందుకంటే అవినీతి అక్రమాలకు కాళేశ్వరం ఒక ఏటీఎంగా మారిందనేది గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తూనే వస్తోంది. దానికి సంబంధించి ఖచ్చితంగా ఒక్క నెల రోజుల్లోనే యాక్షన్ ప్లాను
తీసుకుంటున్న రేవంత్ రెడ్డిని ఇప్పుడు ప్రజలందరూ హర్షిస్తున్నారు. ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి అక్రమాలు ఈ ఏదైతే జరుగుతున్నాయో, ఏవైతే పేపర్లు ఇరిగేషన్కు సంబంధించిన పేపర్లు మాయమైపోయాయో ఖచ్చితంగా అవి బయటికి తీయాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. దానికి సంబంధించినట్టే సీఎం రేవంత్ రెడ్డి 12 బృందాలను ఏర్పాటు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి అక్రమాలను బయటికి తీసేందుకు సోదాలు నిర్వహిస్తున్నారు. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు వెనకాల మరి ఎంతెంత పెద్ద నేతలు ఉన్నారు, ఎంతెంత అవినీతి తిమింగలాలు ఉన్నాయో ఇక బయటపడే సమయం వచ్చింది. కాబట్టి సో రేవంత్ రెడ్డి ఆ దూకుడుకు బీఆర్ఎస్ నేతలు విలవిల కొట్టుకుంటున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. చూస్తూనే ఉండండి కిరాక్ న్యూస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మీ విలువైన కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి కిరాక్ న్యూస్. సైనింగ్ ఆఫ్ కడారి శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.